ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి చూద్దాం. చూడండి, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, కాజు, జీడిపప్పులు. ఇప్పుడు ముందుగా అయితే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. సిమ్లో పెట్టుకోండి, స్టీల్ కదా మాడిపోతుంది. సో ఇప్పుడైతే మంచిగా నెయ్యి వేసుకుందాం. కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ ఏం కాదు, ఎందుకంటే దాంట్లోనే మనం సేమియా కూడా ఫ్రై చేసుకున్నాం కాబట్టి. కొంచెం వేడవ్వనివ్వాలి. చూడండి, వేస్తున్నాను. అయితే చూసారా, మంచిగా కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు వీటిని అయితే మనం చిన్న దాంట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే మనము ఈ సేమియా అయితే వేసుకుందాము. ఈ నెయ్యిలో వేయించితే సేమియాలు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఏమంటారు, అతుకపో స్టిక్కీ కావు. మంచిగా పాలు పోసినాక విడిపోయినట్టుగా మంచిగా ఉంటాయి. ఉడకకుంటే జస్ట్ అట్లా వేయించినట్టుగా తీసేస్తే స్టిక్కీగా అయిపోతుంది. అంత టేస్ట్ అనిపించాలి. సేమియాలు అతుక్కోకుండా ఉంటేనే మంచిగా బాగుంటాయి. ఒక్క నిమిషం అట్లా ఫ్రై చేసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయింది. చూసారా, కలర్ అయితే చేంజ్ అయింది కదా. సో ఇప్పుడు ఇదైతే ఫ్రై అయితే అయిపోయినాయి కదా. చూడండి, దీంట్లోనే మనం పాలు యాడ్ చేసుకుందాం. మంచిగా పాలు తెల్ల కాగాలి, కాగితే అవి బాగుంటుంది.
దీంట్లో చిరంజి అని చిన్నవి పప్పు పలుకుల్లాగా దొరుకుతాయి, అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి. మధ్యలో మధ్యలో వేస్తుంటే ఇప్పుడు నాకు అవైలబుల్గా ఉన్నాయి రెండే కాబట్టి రెండు వేసేసుకున్నా. కాసేపు కాగనిద్దాం పాలని. మధ్యలో మధ్యలో కలుపుతుండాలి, ఎందుకంటే కింద ఉన్నాయి కదా ఏమంటారు సేమియాలు కిందికి ఉన్నాయి కాబట్టి అడుగు పట్టుకే పడతాయి, అడుగు పడితే బాగుండదు. చూడండి పొంగ అయితే వస్తుంది. ఒక పొంగ వచ్చింది కదా, ఇప్పుడు ఒక కప్పు చక్కెర వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. దీంట్లో డేట్ సిరప్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఈ సేమియాలు ఉడకాలి, 2 minutes అయితే ఉడికిపోతాయి. చూసారా మంచిగా ఆగుతున్నాయి, పొంగు వస్తుంది. పొంగనీయకుండా ఉండి దగ్గర నుండి చూసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, అయితే మనకు సేమియాలు అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు ఫైనల్గా మనము ముందుగా నెయ్యిలో వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి వేసేసుకోవాలి. ఒక 4-5 ఇలాచీలు ఇలా నల్లగా కొట్టుకోవాలి. అలా పెట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. స్మెల్, టేస్ట్, స్వీట్నెస్ మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే యాలకులు వేసుకొని దీంట్లో ఏ స్వీట్కైనా కానీ మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చూడండి, యమ్మీ సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. మంచిగా చల్లారినాక తాగితే
చూసారా ఫ్రెండ్స్, సేమియా పాయసం అయితే రెడీ. ఈరోజు స్నాక్స్ అయితే ఇదే మనకు. చూడండి, చాలా ఎమ్మి రెసిపీ, సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.